నా పేరు సుబ్బారావు అండి. బాగా చేస్తున్నారండి. అన్ని ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే రాజధాని పనులు మొదలైనవి. రాజధాని పనులు మొదలవడం వల్ల ఈ ప్రాంతంలో భూముల రేట్లు పెరగడం కానీ అన్ని డెవలపింగ్ బాగా జరుగుతుంది. ఇక్కడ వర్క్ కూడా అన్ని పనులు కూడా ప్రజలకి ఏం కావాలనేది అన్ని కూడా జరుగుతున్నాయి. ప్రతి కూడా ఇక్కడ మంగళగిరి రాబోయే రోజుల్లో మంచి పట్టణంగా, మంచి రాజధాని ఏరియా వాస్తవులుగా తయారయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. లోకేష్ గారు వస్తున్నారు, చేస్తున్నారండి. ఇంకా మేము చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. ఈ ప్రాంతం బాగా అన్ని సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, అవన్నీ చేస్తారని నమ్మకంగా ఉన్నామండి మేమైతే. ఆయన కూడా బాగా చేస్తున్నారండి. ప్రతిదీ ఏదైనా సరే ఆయన క్వశ్చన్ చేయటం కానీ, గవర్నమెంట్లో ఏదైనా కానీ అడగటం కానీ, చేపించడం కానీ, సీఎం గారిని అడిగి గట్టిగా ఆయన వర్క్ ఆయన గట్టిగా చేస్తున్నారండి. బాబు గారు అడ్మినిస్ట్రేషన్ గట్టిగా ఉండదండి. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైనా టాప్ టు బాటం గట్టిగా చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ గట్టిగా చేయటం వల్లే ఇప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వంలో ఏదైతే గాడిలో లేవో అన్ని గాడిలో పెట్టి మంచి ముందరకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారండి. డెవలపింగ్ కోసం అన్ని కంపెనీలు కావచ్చు, లేకపోతే రాజధాని కావచ్చు, అన్ని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు సార్. ఇక్కడ చూస్తే ఇక్కడ రాజధాని ఇక్కడ లేదని చెప్పి ఇవన్నీ చేసేటప్పటికి చాలా ఇబ్బందులు పడ్డారండి. ఇసుక లేక, ఇంకోటి లేక, అన్ని విధాలుగా బాగా అన్ని కొనుక్కోవటమే కదండి. ప్రతి కొనుక్కోవటం వల్ల బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కార్మికులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, అన్ని విధాలకు కూడా ఇప్పుడు చేస్తున్నారు. అన్ని పనులు చేస్తున్నారండి గట్టిగా. జరుగుతున్నాయి సార్, స్టార్ట్ చేస్తున్నారు. మన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా పిలిచి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారండి. త్వరలో కూడా అది కూడా మనం చూస్తాము. గట్టిగా పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయి ఈ ప్రాంతం మాత్రం బాగా డెవలప్ అయ్యిద్దండి. ఇప్పుడే బాగుందండి. టీడీపీ గవర్నమెంట్లో, ఈ కూటమి ప్రభుత్వంలో చాలా చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నామండి. బాగా చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాము. బాగా చేస్తున్నారు కూడా అండి. లేదండి, అది వాస్తవం కాదు. ఆయన జనాలకి అయితే పంచాడు. పనులు చేయకుండా, ఎవరు పనులు లేకుండా జనాలు పంచడం వల్ల పనులు చేసేవాడు కూడా చేయటం కూడా ఆ టైప్ అని సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయండి అక్కడ. ఇప్పుడు సిస్టమ్ కరెక్ట్గా జరుగుతుంది. ఇంకా కరెక్ట్గా చేపిస్తారు బాబు గారు. అదే అండి, ఇంకా అవకాశాలు ఏమి ఉండవండి. ఎందుకంటే ఈ 5 years కూడా డెవలపింగ్ బాగా చేస్తారు. మళ్ళీ ఇదే విధంగా బాగా డెవలప్ చేసి బాబు గారికి ఇంకొక 10 years స్పాన్ ఇస్తే గట్టిగా ఈ రాజధాని ఏరియా కానీ, రాజధాని ప్రాంతం కానీ, రాజధాని డెవలపింగ్ కానీ మొత్తం జరిగిద్దండి. అవన్నీ ఉట్టి మాటలండి, అవన్నీ జరగవు. అదంతా కూడా జరిగే పనులు కాదండి. అవునండి, కరప్షన్ అండి, అంతా కూడా కరప్షన్. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వీళ్ళు వ్యతిరేకత వల్లే ఊడిపోయారండి. కేవలం అది బాగా వ్యతిరేకత వచ్చింది. అన్ని కోర్టులకు వెళ్ళటమే కదండి. ప్రతి విషయం కోర్టులకు వెళ్ళటం, ప్రతి దానికి కూడా ఏది కూడా కరెక్ట్గా చేయరు. ప్రతిదీ కోర్టుకు వెళ్ళి అక్కడ మళ్ళీ అది అవ్వకుండా చేసుకోవటం అవన్నీ చేసుకున్నారండి. అదేండి, కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలు నిలబడుద్దండి గట్టిగా. ఈ 10 సంవత్సరాల్లో గట్టిగా రాజధాని మనకైతే ఇక్కడ రాజధాని అయితే బాగా డెవలప్ చేసి ఈ మంగళగిరిని కూడా లోకేష్ గారు రావటం బాగా ప్లస్ అయిందండి మాకు. ఆ లోకేష్ గారు బాగా డెవలప్ చేస్తారని మాకు
ప్రగాఢ నమ్మకంగా ఉంది. డెఫినెట్ గా చేస్తారు. నాకు ఇక్కడ కూడా ఈ మంగళగిరిలో కూడా ప్లేస్ ఉందండి. ఆ సార్ దగ్గరికి వెళ్ళి రేపు సీసీ రోడ్లు ఎంచుకోవటం కానీ సైడ్ రోడ్లు ఎంచుకోవటం కానీ వెళ్ళొద్దాం అనే ఆలోచనతో ఉన్నాము. చేస్తారని నమ్మకంతో ఉన్నామండి. గట్టిగా ఇక్కడ డెవలపింగ్ అనేది జరిగిద్దండి గట్టిగా. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ కాదండి. ఒక వ్యక్తి ఒక మతం యొక్క ఆచారాన్ని నచ్చి ఆ మతం యొక్క ఆచారాన్ని పాటించి ఆ మతానికి ఎక్కువగా ఎమోషనల్గా గౌరవించినప్పుడు దాన్ని అందరూ అంగీకరించాలి. అంతేగాని ఈ మతం వాళ్ళు మాత్రమే ఈ దేవుణ్ణి పూజించాలి, వేరే మతం వాళ్ళు పూజిస్తే అది తప్పని అనుకోవటం వాళ్ళ అజ్ఞానం అని నేను భావిస్తున్నాను. ఏమండి, ఒక వ్యక్తి యొక్క పాపాలని మనం నిర్ణయించడానికి మనం దేవుళ్ళం కాదు. పాపమా పుణ్యమా అనేది మనం కాదు నిర్ణయించేది. ఒకటి, మనం పాపం అని నిర్ణయించాలంటే మనం ఆ పాపం చేయకుండా ఉండాలి. వాళ్ళకి మాత్రమే అర్హత ఉందని నేను భావిస్తున్నాను. సంక్షేమాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఏ సంక్షేమం ఇవ్వాలో పాయింట్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద రాయి వేయటం అనేది చాలా ఈజీ అండి. మనం వేసే రాయి మనం అది కరెక్టేనా కాదని నిర్ణయం చేసే వాళ్ళ మాటలు మనం లెక్కలో పెట్టుకోవాలి. సంక్షేమం ఇవ్వడానికి మనకి ఇది 5 years పీరియడ్ అండి. ఈ 5 years పీరియడ్లో సంక్షేమాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే టైము స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. చాలామంది మేధావులు ఉన్నారు, మేధావులు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సంక్షేమం మాత్రం ఇంప్లిమెంట్ అంటే స్టార్టింగ్లో ఉందని నేను అంటాను. ఓకే ఓకే లోకేష్ గారు ప్రజలకి ఏదో ఒకటి చేయాలి. టెక్నాలజీని ప్రజలకి నేను అందుబాటులోకి తీసుకురావాలి. రీసెంట్గా వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్ విషయంలో కూడా లోకేష్ గారు గతంలో పోల్చుకుంటే చాలా అడ్వాన్స్గా నిర్ణయాలు తీసుకొని విద్యార్థులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఫోన్లకి వాట్సాప్ ద్వారా ఓన్లీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వాళ్ళ ఒక సెకండ్లోనే వాళ్ళ ఫోన్లకి రిజల్ట్ రావడం జరిగింది. ఇది ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడికక్కడికి సిస్టాన్ని సెట్ చేసుకుంటూ ఎప్పటికీ అంటే లేటెస్ట్ టెక్నాలజీని పేద ప్రజలకు కూడా అందించే విధంగా తపన పడుతున్నారని నేను భావిస్తున్నా. అమరావతి వర్కులు ఇంకా స్టార్ట్ అయిన లేదు, మేమేం చూడలేదు. కానీ పేపర్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే అమరావతికి కావాల్సిన ఈ బిడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. టెండర్స్ వేశారు. కొన్ని టెండర్స్ కూడా కొన్ని కంపెనీలు పాడుకున్నాయి, L&T అని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు. అయితే అంతకుముందు స్తబ్దతగా ఉన్న అమరావతి పనులన్నీ ప్రజెంట్ అయితే కొంచెం మూమెంట్ అయితే వచ్చింది. రోడ్ల విషయంలో నేను మొదటగానే చెప్పేగా రోడ్ల విషయంలో రిమార్కబుల్ చేంజెస్ ఉన్నాయి. అంటే జనరల్గా ప్రజలందరికీ కనిపించేది సంక్షేమము, రోడ్లు. ఈ విషయం ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో లాస్ట్ గవర్నమెంట్లో ఆ ల్యాబ్స్ని వీళ్ళు అబ్జర్వ్ చేసి ఆ ల్యాబ్స్ జరగకూడదని వెంటనే యాక్షన్ తీసుకోవడం అనేది ఒక ఇన్నోవేటివ్ స్టెప్ అని నేను భావిస్తున్నాను. జగన్ గారు అధికారంలోకి రావటం అనేది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుందండి. ప్రజలు ఏం చేస్తారంటే కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు అని జగన్ గారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆ మాటే అంటారు. అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు కూడా రేపు జగన్ గారి మీద ఇలాగే మాట్లాడతారు. కానీ చేసారా చేయలేదా అనేది ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఎక్కడికక్కడికి ప్రజలు చాలా అవేర్నెస్గా చాలా విజ్ఞానులుగా ఉంటున్నారు. ఆయన అన్నంత మాత్రాన తప్పు రైట్ అవ్వదు, రైట్ తప్పు అవ్వదు. ప్రజలు నిర్ణయించాలి. ప్రజల యొక్క అండి ఇప్పుడు కక్ష సాధింపుకుంటా వెళ్తే ఈరోజు మనకున్న పోలీస్ స్టేషన్లు చాలా కక్ష సాధించుకుంటా వెళ్తే దీన్ని ఎదుటివారు చేసిన తప్పని మనం అన్నప్పుడు ఆ తప్పు మనం చేయకుండా ఉండటమే అది గొప్పతనం.
వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను తర్వాత వచ్చిన తర్వాత ఇలా చేస్తానని అంటాం అనేది అది అజ్ఞానమైన మాట అని నేను భావిస్తున్నా. అవకాశం ఉందా లేదని ప్రజలు నిర్ణయించాలి. అది అదే నేను అంటుంది. ఇప్పుడు లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ కక్ష సాధింపులకు వెళ్తే అది ఎంతకాలం నిలవదు. ఒక మంచి పరిపాలన అంటే ఏంటంటే మనకి ఎన్నో విధాలుగా హాని చేసిన వ్యక్తికి కూడా మేలు చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వాళ్ళకే సంక్షేమాలు కాకుండా వైసీపీ వాళ్ళకి కూడా ఇస్తే ప్రజల్లో ఇంకా లోపలికి వెళ్ళి ప్రజల యొక్క మనలో పొందుతారని నేను భావిస్తున్నా. ఓవరాల్గా ఇంకా గవర్నమెంట్ యొక్క ఎలా ఉంది ఏంటి అనేది మనం నిర్ణయించాలంటే ఈ టైం చాలదు. కొంచెం టైం తీసుకున్న తర్వాత మినిమం ఇంకా ఎలక్షన్కి 1 year ముందు వరకైనా మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ డెవలప్మెంట్ చూసుకొని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం నాకు తెలిసినంత వరకు కరెక్ట్ అనుకుంటున్నా.